హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ ఎంసెట్ 2024 రేటెడ్గా ఈ యొక్క ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క ఎంసెట్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మీకు అయితే ఏదో ఒక పర్టికులర్ కాలేజ్ అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క సీట్ వచ్చిన కాలేజ్ అయితే మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలి. ఆ యొక్క రిపోర్టింగ్ చేసేటప్పుడు ఈ యొక్క ప్రాసెస్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటనేది అయితే మీకైతే ఈ యొక్క వీడియోలో అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క టీఎస్ ఎంసెట్ నుంచి అయితే ఫుల్ నుంచి అయితే నేనైతే ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అయితే కండి. ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్గా మనం టాపిక్లో వెళ్తే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏవైతే డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఈ యొక్క కాలేజీకి అయితే క్యారీ అయితే చేయండి. అలాగే ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మీరు కంపల్సరీ 3 డాక్యుమెంట్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే, ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుందో మీకు అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఒక రిసిప్ట్ అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క రిసిప్ట్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్. ఈ యొక్క 3 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే మీ యొక్క కాలేజీకి అయితే క్యారీ అయితే చేయాలి. ఈ యొక్క 3 డాక్యుమెంట్స్ మెయిన్గా అయితే అక్కడైతే మీ యొక్క కాలేజ్ ఆఫీసర్స్ అయితే చూడటం అయితే జరిగింది. ఈ యొక్క డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే అలాట్మెంట్ ఆర్డర్, నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుందో, అంటే మీరు ఈ యొక్క సీట్ ఏదైతే వచ్చిందో ఆ యొక్క సీటు మీరు ఫీ కట్టిన తర్వాత మీకైతే ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క రిసిప్ట్ అండ్ మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకెళ్ళాలి. ఈ యొక్క 3 డాక్యుమెంట్స్తో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్, మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ మీ ఇంటర్మీడియట్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో మేము సర్టిఫికేట్, ఆ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇక్కడ మెయిన్గా మీరు చూసినట్టయితే ఇక్కడ టీసీ ఏదైతే ఉందో మీ యొక్క టీసీ అయితే ఒరిజినల్ టీసీ అయితే తీసుకెళ్ళాలి. మీకు ఒరిజినల్ టీసీ అయితే ఎలా అయితే చేస్తారు, మీకు జిరాక్స్ అయితే మీరైతే ఎలా అయితే చేయరు. మీరు ఒకవేళ ఈ యొక్క టీసీని జిరాక్స్ తీసుకుపోతే మీరైతే ఒరిజినల్ టీసీ మీరు తీసుకెళ్తేనే ఈ యొక్క అడ్మిషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. మీరైతే వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ టీసీ అండ్ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అండ్ మీరు ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఇవి అయితే కంపల్సరీ అయితే క్యారీ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే వెరిఫికేషన్ సెంటర్లో చెప్తారో ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరైతే మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ ఆర్ ఎస్సీ, బీసీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారో మీకు ఏమైనా ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే ఒరిజినల్ టీసీ అండ్ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అండ్ మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే మీరైతే కంపల్సరీ అయితే మీ యొక్క కాలేజీకి అయితే క్యారీ అయితే చేయాలి. ఇది guys, ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలాంటి మరిన్ని కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి.